జమిలీ ఎన్నికలు అంటే దేశ స్థాయిలో ఒకే ఎన్నిక విధానం, జాతీయ స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోనూ ఎన్నికలు ఒకేసారి జరగాలి అనేది ఇప్పుడు ఒక ప్రతిపాదన వస్తూ ఉంది. అంటే గతంలో ఇటువంటి ప్రతిపాదన ఉంది, మధ్యలో దాన్ని తీసేశారు. ఇప్పుడు మళ్ళీ ఆ ఎన్నికల కోసం సమాయత్తం అవుతోంది. అంటే ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయటమేనని కాంగ్రెస్ విమర్శిస్తోంది. అయితే జమిలీ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదం తెలిపింది. దీనిపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ అయితే స్పందించింది. ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయటమేనని విమర్శిస్తోంది. దీనిపై ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ స్పందించింది. అయితే జమిలీ ఎన్నికలు దేశంలో సాధ్యం కావని పేర్కొంది. కేంద్ర ప్రతిపాదనను అంగీకరించడానికి ఎవరు సిద్ధపడరని కూడా అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ మేరకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే బీజేపీపై ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. ఆయన మాట్లాడుతూ జమిలీ ఎన్నికలు దేశంలో సాధ్యం కావు, కేంద్రం ప్రతిపాదనను ఎవరూ అంగీకరించరు, దేశంలోని సమస్యలను పక్కదారి పట్టించేందుకే జమిలీ ఎన్నికల ప్రస్తావన తెస్తున్నారు అని అన్నారు. అలాగే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎప్పుడు ఎన్నిక వస్తే అప్పుడు నిర్వహించాల్సిందే, జమిలీ ఎన్నిక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడవదు అని కాంగ్రెస్ అయితే ఘాటుగా విమర్శిస్తోంది. జమిలీ ఎన్నికను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది అని ఖర్గే స్పష్టం చేశారు. అయితే ఆ పార్టీ విమర్శలపై బీజేపీ మండిపడుతోంది. కేంద్ర ప్రభుత్వం జమిలీ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలోని కేంద్ర కమిటీ నివేదికను కేబినెట్ బుధవారం మధ్యాహ్నం ఆమోదించింది. రానున్న శీతాకాల సమావేశాల్లో పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు ప్రవేశపెట్టనుంది. 8 మంది సభ్యులతో కమిటీ కేంద్ర సర్కార్ వన్ నేషన్ వన్ ఎలక్షన్ ప్రతిపాదన కోసం రామ్నాథ్ కోవింద్ సహా 8 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీలకు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించే అవకాశాలపై కమిటీ సభ్యులతో రామ్నాథ్ కోవింద్ చర్చించారు. ఎన్నికలకు సంబంధించి అన్ని పార్టీల అభిప్రాయాలు, రాష్ట్రాల సవాళ్లను కమిటీ పరిశీలించింది. సుదీర్ఘ చర్చోపచర్చల అనంతరం రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.